6వ వాక్యం, 8, 6 చదవండి. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. చాలు, దేవుని స్తోత్రం. అందరూ 2 చేతులెత్తి ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన ప్రభు అని అందరూ అడుగుదాం. హల్లెలూయా, స్తోత్రం 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 చెప్పాలి, అందరూ చెప్పాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మొట్టమొదటిగా మీరు గమనించినట్టయితే నా వైపు చూస్తూ వాక్యం వినాలి. మరి శ్రేష్టమైన యాజకత్వం. అందరూ చెప్పండి ఆ మాట, చెప్పాలి. మరి శ్రేష్టమైన యాజకత్వం అనండి. గొంతులు లేవట్లేదేంటి? స్వరం మీద చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా. మరి శ్రేష్టమైన యాజకత్వమే సేవకత్వం. అయితే అసలు దేవుడైనటువంటి యెహోవా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపడానికి గల కారణమో ఆయన ఒక యాజకత్వం చేయటానికి వచ్చాడు. యాజకత్వం అనగా దేవుని యొక్క సేవ, ఆయన చిత్తాన్ని చేయటమే యాజకత్వం. యాజకత్వం అనగా కన్నీటి ప్రార్థనే యాజకత్వం. యాజకత్వం అనగా అనేకుల కొరకు యాగమైపోవటమే యాజకత్వం. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి 1 లేదా 2 విషయాలు మాత్రమే, 2వ విషయం చెప్పడం టైం చాలదు, కానీ ఒకటే చెప్తాను వినండి. మరి శ్రేష్టమైన యాజకత్వం అంటే దేవుడైనటువంటి యేసయ్య ఈ లోకములో అహరోను క్రమములోనికి సేవ చేయటానికి రాకుండా మెల్కీసెదెకు క్రమంలో సేవ చేయటానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ మెల్కీసెదెకు ఎవరనగా పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఎవరండి? ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వాక్యంలో ఎక్కడి నుంచి చదువుతారంటే, అతని పేరుకు లేదంటే ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క సేవ చేయటానికి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒకరి క్రమాన్ని అనుసరించాడు. దేవుడే మెల్కీసెదెకు క్రమాన్ని. అసలు ఈ మెల్కీసెదెకు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఎవరండేనా? షాలేము రాజు. ఈయన రాజు ప్లస్ సేవకుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మెల్కీసెదెకు అని చెప్పబడ్డాడు. ఈ మెల్కీసెదెకు అనబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈయన రాజు అయి ఉన్నాడు, అలాగే సేవకుడై ఉన్నాడు. ఈయన ఆది నుంచి ఆదియు అంతము లేనివాడు, అంటే యుగ యుగములు నిలిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడి గురించి వాక్యంలో అంటున్నాడు, ఈయన క్రమంలో ప్రభు అయిన యేసు సేవ చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన సేవాక్రమం ఎవరిదంటే లోకంలో అహరోను అనుసరించిన క్రమము కాదు. అహరోను పాత నిబంధన కాలములో మోషే యొక్క అన్న. ఈ మోషే అన్నను తర్వాత ఈ అహరోను యొక్క నాదాబు, అబీహు, వీళ్ళందరూ తర్వాత మిరియాము, వీళ్ళందరినీ దేవుడు తన సేవార్థమై ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మోషే కుటుంబంలో అహరోను యాజకుడిగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. నా వైపు చూస్తూ వాక్యం వినాలి. ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అహరోను. అయితే ఈ యొక్క అహరోనుని దేవుడే ఏర్పరచుకున్నాడు. కానీ ఈ అహరోను క్రమము అది బలులు అర్పించేదిగా, సమాధాన బలులు, దహన బలులు, అలాగా 7 రకాల బలులు ఉన్నాయి. ఈ బలులన్నీ అర్పించేటకు దేవుని పిల్లలకు కలిగిన పాపం నుంచి విడుదల కలుగు చేయటకి ఆ ప్రాసెస్లో ఈయన ఒక వ్యక్తిగా వాడబడ్డాడు. ఎవరు? అహరోను. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పెయ్యనైనా, మేకనైనా, దూడనైనా, పావురమునైనా ఏదైనా దాన్ని బలి అర్పణ చేసే క్రమంలో ఈ యొక్క యాజకుడు ఉపయోగపడతాడు. హల్లెలూయా. దేవుడే ఈ యాజకుడిని నియమించింది. కానీ అహరోను యాజకత్వంలోనికి యేసు ప్రభు సేవ చేయడానికి రాలా, అహరోను క్రమంలోకి రాలా. అసలు ఈ అహరోను లేవీయుడైనప్పటికీ కూడా ఈ యొక్క లేవి క్రమంలో దేవుని యొక్క సేవ చేయడానికి ఏర్పరచబడిన వాడు అయినప్పటికీ కూడా ఇతని యొక్క సేవా క్రమం ప్రత్యక్ష గుడార సంబంధమైనది అయినా కానీ ఇక్కడ సేవ చేయడానికి రాలేదు యేసుక్రీస్తు ప్రభువారు అహరోను క్రమంలో. మరి అహరోను క్రమంలో సేవ చేయనప్పుడు మరి అసలు ఈయన ఏం గోత్రం అని అంటే యేసు ప్రభువారు
యూదా గోత్రం. యూదా గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా బలిపీఠం వద్ద పరిచర్య చేయలా. బలిపీఠం వద్ద ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క సేవకులుగా, యాజకులుగా యూదా గోత్రములో వాళ్ళు ఎవ్వరూ సేవ చేయలా. మరి ఎవ్వరూ సేవ చేయలేదు. కానీ సర్వాధికారి అయిన దేవదేవుడు, దేవుని కుమారుడైనటువంటి వాడు, యేసయ్య తండ్రి పోలికలో ఉన్నటువంటి వాడైన ఆ తత్వము అంతా కూడా యెహోవా తండ్రిది. ఆ యొక్క ఉద్దేశము, తన చిత్తం అంతా నెరవేర్చడానికి ఆయన యూదా గోత్రములు పుట్టాడు. ఆ యూదా గోత్రంలో పుట్టిన వాళ్ళెవరూ కూడా దేవుని యొక్క సేవ జరిగించినటువంటి వారు కాదు. అయితే మరి దేవుడు ఎందుకు యూదా గోత్రంలో యేసు ప్రభువుని పుట్టించాడు? ఆ యూదా గోత్రంలో ఎవరు కూడా ప్రత్యక్ష గుడారములో సేవ చేయలేదే. నేను మీకు ముందే చెప్పా, చాలా కష్టతరమైనటువంటి వాక్యం ఇది. దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా మైండ్ కావాలి. కానీ మీకు ఒక విషయం అర్థమవుద్ది, మరి శ్రేష్టమైన యాజకత్వం. చెప్పండి అందరూ. మరి శ్రేష్టమైన యాజకత్వం అంటే అంతకు ముందున్న యాజకత్వం కంటే మరి శ్రేష్టమైనది దేవుడు అవలంబించాడు. ఆ క్రమంలోకి వచ్చాడు, అందులో ఉండి సేవ చేశాడు. ఆ యూదా గోత్రంలో పుట్టిన అహరోను క్రమంలో సేవ చేయలేదు, పరిశుద్ధాత్ముడి క్రమంలో సేవ చేశాడు యేసయ్య. ఎవరి క్రమంలో సేవ చేశాడు? పరిశుద్ధాత్ముడు ఎవరు? తల్లి అయిన లేనివాడు, తండ్రి లేనివాడు, జీవమునకు ఆది అయినను అంతమైనటువంటి లేనటువంటి వాడు. హల్లెలూయా. ఆయన ఈ భూలోకములో సేవ చేశాడు. ఆ క్రమములో, ఆ మెల్కీసెదెకు క్రమంలోనే యేసు ప్రభువారు సేవ చేశాడు తప్ప అహరోను క్రమంలో సేవ చేయలా. హల్లెలూయా. ఎందుకు అహరోను క్రమంలో సేవ చేయలా? ఈ యొక్క అహరోను అయితే మాటికి బలులు అర్పించే క్రమం అది. హల్లెలూయా. తన నిమిత్తమే బలి అర్పణ చేసుకోవాలి, ప్రజల నిమిత్తమే బలి అర్పణ చేయాలి. అంటే తన నిమిత్తమే పాపక్షమాపణ చేసుకోవాలి, ప్రజల నిమిత్తమే పాపక్షమాపణ చేయాలి. కానీ యేసుప్రభువు అలాంటి వాడు కాదు. తన నిమిత్తమై, తన పాపల నిమిత్తమై ఆయన పరిహారం చేయడానికి ఆయన పాపి కాదు కదా, ఆయన పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన నిమిత్తమే పాపక్షమాపణ చెల్లించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అహరోను అయితే చెల్లించుకోవాలి. అతని నిమిత్తమే కోడెనో, పెయ్యనో, గొర్రెనో ఏదో ఒకటి వధించబడి, తన నిమిత్తమే, తన పాపాల నిమిత్తమే వధించబడి తాను సేవ చేయడానికి గుడారంలోకి వెళ్ళాలి తప్ప ఎలా పడితే అలా సేవ చేయడానికి ఆయన కూడా వీలు కుదరదు. కానీ యేసు ప్రభువు వారు పరమ నుండి వచ్చిన వాడు కనుక, పరిశుద్ధుడు కనుక, దేవుని కుమారుడు కనుక ఆయనకు పాపం నిమిత్తమై ఆయన బలి అర్పణ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. ఒక్కసారే బలి అర్పణ చేశాడు. తన దేహాన్ని బలిపీఠ మీద, సిలువను బలిపీఠ మీద పెట్టి సర్వ మానవాళికి ఒక్కసారే బలి అర్పణ చేసేసి ఇక దాని నుంచి విడుదల కలుగు చేశాడు ప్రజలకి. దేని నుంచి? పాపము నుంచి, శాపం నుంచి ఒక్కసారిగా విడుదల కలుగు చేశాడు. ఒక్కటే బలి, సదాకాలము నిలిచి ఒక్క బలి. ఆమేన్. చెప్పండి, ఏంటది? చెప్పండి. సదాకాలము నిలిచి ఒక్క బలి అనండి. ఒక్క బలి, అది సదాకాలం నిలిచేది. అహరోన్ లాగా ప్రజల కోసము మాటిమాటికి ప్రజలు తీసుకొచ్చినటువంటి బలి అర్పణలో మాటిమాటికి చెల్లించే విధంగా కాకుండా శాశ్వతమైన ఒక్కటే బలిగా తానే బలి అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఈ బలి అర్పణ యేసు ప్రభు శిలువ మీద చేశాడు. ఆ పస్కా పండుగ రోజున చేశాడు. సమస్త మానవాళి పరిశుద్ధత కోసం చేశాడు, పరిశుద్ధ పరచుటకు చేశాడు. అయితే ఈ బలి అర్పణ సదాకాలము నిలిచే బలి. ఇది ప్రజలందరికీ సదాకాలము నిలిచే బలి. ఆమేన్. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, మరి శ్రేష్టమైన యాజకత్వం అంటే అర్థం ఏంటంటే అహరోను చేసిన క్రమం కాదు యాజకత్వం అంటే. అహరోను యాజకత్వం కాదు. పాత నిబంధన కాలంలో బలి అర్పణకు సంబంధించింది కాదు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రానికి సంబంధించింది కాదు. దానికంటే మరి శ్రేష్టమైన బలి అర్పణ యేసు ప్రభు వారు చేశాడు. హల్లెలూయా. దానికంటే మరి శ్రేష్టమైన యాజకత్వాన్ని ప్రభు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దానికంటే మరి శ్రేష్టమైన యాజకత్వం ఏంటంటే సిలువలో ప్రజలందరి కోసం మరణించడమే కాకుండా ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడంట. నిరంతరం విజ్ఞాపన. చెప్పండి, నిరంతరం అంటే ఎప్పటికీ. చూడండి ఆ మాట ఒకసారి చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యం. నిరంతరం మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించును. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. మెల్కీసెదెకు క్రమము చొప్పున అన్నాడు అక్కడ. ఎవరి క్రమం చొప్పున? చెప్పండి. మీరు స్వరం ఎత్తి మాట్లాడాలి. ఆ వాక్యం మీకు అర్థం కావాలంటే మీరు చెప్పాలి నోటితో. మెల్కీసెదెకు క్రమం అనండి. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు నిరంతరం సేవ చేసేవాడు. ఆయన కూడా నిరంతరం ఆయన చేసే సేవ ఏంటి? విజ్ఞాపనే. ఆమేన్.
అందుకే ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించండి అయ్యా మొత్తుకున్నది. ఎందుకంటే ఆయన మాదిరించిపోయాడు. యేసు శరీరధారిగా ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపనలు యాచనలు తండ్రికి సమర్పించి అంగీకరించబడ్డాడంట ఆయనే. యేసు ప్రభు అంతటి వాడు విజ్ఞాపన చేస్తే ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేయాలా అనేవాళ్ళు లేకపోలేదు ఈ లోకంలో. వీడికి ప్రార్థన చేయటం బద్ధకం, వీడికి ప్రార్థన చేయటం చేత కాదు, వీడు నేర్చుకోడు. ఎన్ని సంవత్సరాలు అట్లే జీరోగా ఉంటాడు కానీ వీడు హీరో కాలేడు. కారణం ఏంటంటే విజ్ఞాపన లేదు వీడిలో, విజ్ఞాపనాత్మ లేదు. అసలు మెల్కీసెదెకు క్రమమే విజ్ఞాపన చేయటం, చేయించటం. ఆమేన్. ఈ క్రమంలో యేసు ప్రభు వారు వచ్చాడు. ఆయన ఏం చేశాడు? నిరంతరం ఆయన కూడా విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటయ్యా నీ సేవ అంటే, ఈ భూలోకంలోకి వచ్చి సువార్త ప్రకటించి అనేకులు స్వస్థపరిచి చనిపోయిన వాళ్ళు తిరిగి లేపి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి ఆయన సిలువలో బలియాగమై 3వ రోజున తిరిగి లేవటమే కాదు యాజకత్వం అంటే. ఆ నిరంతర యాజకత్వం ఏంటంటే, తిరిగి లేచిన తర్వాత తండ్రి యొక్క కుడిపార్శ్వమునకు వెళ్ళి సింహాసనం మీద కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడంటే స్తోత్రం స్తోత్రం అని చెప్పి యేసయ్య విజ్ఞాపనలు చేస్తున్నాడంట. అదే యాజకత్వం అంటే. దేవుని స్తోత్రం. ఏంటయ్యా దేవుని సేవ? ప్రార్థించుటయే సేవ. నీకంటూ ప్రత్యేకమైనటువంటి సంఘం లేకపోయినా, నీకంటూ ప్రత్యేకమైనటువంటి విధానాలు ఏమి లేకపోయినా, నువ్వు ప్రార్థిస్తే చాలు, అదే దేవునికి నీవు సేవ చేసినట్టే. ప్రార్థించుటయే సేవ. ప్రార్థించుటయే సేవ. అందరు చెప్పండి ఆ మాట. చెప్పండి ఆ పురుషులందరూ. ప్రార్థించుటయే సేవ. మీకు ఏమైనా ప్రత్యేకమైన సీట్లు కానీ ఏమైనా అవకాశాలు ఏమైనా ఇస్తామనుకుంటున్నారేంటి? ఏం లేదు, చెప్పటమే అందరూ. హల్లెలూయా. నా వైపు చూస్తూ వాక్యం వినండి. మీకు విషయం చెప్తానండి. ఇంతకాలం ఈ 12 ఏళ్ళు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్లో నుంచి వాక్యం ద్వారా మీతో సూటిగా మాట్లాడతాడు. ఈ సమయాన్ని మీరు వ్యర్థం చేసుకోవద్దు, అటు ఇటు తిరగద్దు. లేటుగా వచ్చే బ్యాచ్ ఇక్కడే కాదు, అన్ని సంఘాల్లో ఏడిశారు. కాబట్టి వాళ్ళ గురించి మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, నా వైపు చూస్తూ వాక్యం వినండి. ప్రపంచంలో యేసు ప్రభు కూడా మార్చలేనిది, ఆయన చెప్పిన మారనిది ఏంటంటే జనం వినరు. అది ఆయనే ఆశ్చర్యపోయాడు ఈ జనాన్ని చూసి. కాబట్టి ఇక నన్ను గెలకొద్దు, నన్ను ఇక కదిలించొద్దు. శ్రద్ధగా ఎవరొచ్చి కూర్చున్నా మెదలకుండా కూర్చొని నువ్వు వాక్యం విను. దేవుని స్తోత్రం. ఆశీర్వాదకరమైనది వాక్యం వింటమే. హల్లెలూయా. ఈ రోజు నీకు వచ్చినందుకు తృప్తిపరచబడాలి. అబ్బాయి వాక్యం విని తృప్తిపరచబడ్డాను, తృప్తితో వెళ్ళాలి. కానీ ఏం అర్థం కాకుండా ఇంటికి వెళ్ళి కొంపలోకి వెళ్ళి అన్నం తింటే ఉపయోగం ఏముంది? కాబట్టి వాక్యం విని తృప్తిపడ్డాను. ఈ రోజు నేను ఈ పరిగెరుకుని హాయిగా తృప్తిపడ్డాను. వాక్యం ఆత్మకి బాగా వాక్యం అందింది అనుకోవాలి. ఆమేన్. రైట్. ఇక్కడ వినండి. మెల్కీసెదెకు నిరంతరం యాజకుడు ఆయన. కానీ నిరంతర యాజకుడు ఇప్పుడు ఎక్కడున్నాడనంటే భూమి మీదనే ఉన్నాడు. యేసు ప్రభు రావటానికి ముందు ఏ క్రమంలో ఉన్నాడు ఆయన అంటే, ఆయనకు ఒక క్రమం ఉంది. అది తండ్రి అయిన దేవుడు పెట్టింది పరిశుద్ధాత్మ దేవునికి. పరిశుద్ధాత్మ దేవుడికి ఒక క్రమం ఉంది. అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసు ప్రభువే. హల్లెలూయా. మీరు చూడండి ఆ మాట చదువు. 7వ అధ్యాయము 3వ వాక్యం చివరిలోను, ఆది అయినను అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎవరిని పోలి ఉన్నాడు? ఆయన పోలిక ఏంటి? పరిశుద్ధాత్ముడు ఎవరి పోలిక? దేవుని కుమారుడు అంటే యేసయ్య పోలిక. ఈ పోలిక అంటే అర్థం కేవలం రూపురేఖలే కాదు, రూపురేఖలే కాదు. యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడో, ఏ ప్రార్థన చేస్తాడో, ఏ విజ్ఞాపన చేస్తాడో, ఎలాంటి సమర్పణ కలిగి, ఎలాంటి పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు కూడా సేమ్ అలాగే. అందుకే యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయంలో నేను మీకు వాగ్దానం చేసి మీ మీదకు పంపుతున్నాను. ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడన్నాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడి భూలోకానికి వచ్చి ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ పొందండి, ప్రవచించండి, ప్రభువుని వేడుకోండి. ఆ వరం లేకపోతే ఆయన గురించి ప్రకటించాలి, సంఘంలో ప్రవచించాలి, బయట ప్రకటించాలి, ప్రవచించాలి, సువార్త చెప్పాలి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అన్నాడు. అంటే నిరంతరము యాజకుడిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రమంలోకి యేసు ప్రభు వారు వచ్చి నిరంతర యాజకత్వం చేస్తున్నాడు. ఏంటి ఆయన నిరంతర యాజకత్వం అంటే? ప్రార్థన చేయటమే నిరంతర యాజకత్వం. యేసు ప్రభు వారి యొక్క యాజకత్వం ఏంటంటే ప్రార్థన చేయటమే. ఆమేన్. అందరు చెప్పండి హల్లెలూయా. యేసయ్య సేవ ఏంటి?
ఇక్కడ అహరోను క్రమంలోకి వచ్చి సేవ చేశాడు, సేవ చేయలేదు. పరిశుద్ధాత్ముడి క్రమం, మెల్కీసెదెకు క్రమంలో సేవ చేశాడు. ఈ మెల్కీసెదెకు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్న అబ్రహామును ఎవరు కలుసుకుంది? పరిశుద్ధాత్ముడు. షాలేము రాజులను సంహారం చేసి 5 రాజులను హతం చేసి లోతు భార్యను తన సొత్తంతని తీసుకొచ్చి లోతు చేతిలో పెట్టి తిరిగి విజయోత్సవంతో వస్తున్నట్టు అబ్రహామును కలుసుకున్నది ఎవరు? మెల్కీసెదెకు. అంటే మెల్కీసెదెకు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిని కలుసుకున్నాడు అని అంటే రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చి అబ్రహాముని కలుసుకున్నాడు. ఆమేన్. అందరు చెప్పండి హల్లెలూయా. అబ్రహాము యుద్ధం చేసి వస్తున్న టైంలో, గెలిచి వస్తున్న టైంలో ఆయన ఎదుర్కొంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఏం తీసుకుని ఎదురయ్యాడు? రొట్టె ద్రాక్షారసం తీసుకుని అబ్రహామునికి ఎదురై ఆ రొట్టె ద్రాక్షారసము అబ్రహాముకి ఇచ్చాడు. అసలు ఆ కాలంలో ధర్మశాస్త్రమే లేదు, ఇంకా ధర్మశాస్త్రం ఇయ్యబడాల, లేవీలు లేరు, యాజకత్వం లేదు, అహరోను లేరు, ఎవరూ లేరు. కానీ అబ్రహాములో ఉన్నటువంటి వారు వాళ్ళందరూ అబ్రహాములో ఆ వంశావళిలో ఉన్నవారు, లేకపోతే అతనిలో ఉన్నవారు. కానీ అప్పటికి ఇంకెవరు లేరు, అబ్రహాం ఒక్కడే ఉన్నాడు. అబ్రహాం దేవుని సేవకి, దేవుని యొక్క పిలుపు మేరకు తన సొంత ఊరు వదిలిపెట్టి ప్రభు మాటను బట్టి అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి లోతు కుటుంబాన్ని రక్షించి తిరిగి వస్తున్న టైంలో అబ్రహామునకు మెల్కీసెదెకు ఎదురుపడ్డాడు. హల్లెలూయా. అబ్రహామునకు మెల్కీసెదెకు అంటే ఆ షాలేము రాజు పరిశుద్ధాత్మ దేవుడు జయోత్సవంతో వస్తున్నటువంటి అబ్రహామునికి ఎదురయ్యాడు. అంటే ప్రియులారా, ఈ వాక్యం మనకు తెలియజేసేది, ఎవడు జయ జీవితం కలిగి ఉంటాడో వాడిని పరిశుద్ధాత్ముడు కలుసుకుంటాడు. మీ సపట్లు ఆపండి. జయ జీవితము కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కలుసుకుంటాడు. హల్లెలూయా. పాయింట్ అర్థం చేసుకోండి. జయ జీవితం కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను కలుసుకుంటాడు. హల్లెలూయా. జయము అనేది నీ యొక్క మనసులో, ఈ శరీరం మీద, శరీరేచ్ఛల మీద ఉన్నట్లయితే, ఈ శరీరాన్ని నలగొడుతూ, ప్రార్థనలు నలగొడుతూ దేవునికి అప్పగించుకోగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. ఆయన నిరంతర యాజకుడు, అందుకే నిన్ను ప్రార్థన చేయించేది ఆయన. హల్లెలూయా. ఆయన నిరంతర యాజకత్వం చేసే విషయంలో వెనుకాడు. ఆయన ప్రార్థన చేయిస్తాడు, పాపములు ఒప్పిస్తాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటే విషయం ఏంటంటే, ఆయన నిరంతరం యాజకుడై ఉన్నాడు కనుక ఆ యాజకత్వంలోకి మనల్ని కూడా నడిపించడానికి దేవుడు కోరుతున్నాడు. అందుకే మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయమని ఆయన కోరింది. ఇఫ్ యు ప్రే ఫర్ గాడ్ ఆల్వేస్, దెన్ యూ హావ్ టు గోయింగ్ టు సీ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు రోజు ప్రార్థన చేసే క్రమం నీకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చూస్తావు. ఆమేన్. ప్రార్థన లేకనే ఎండిపోయినటువంటి ఊటలాగా అయిపోయింది. ఇప్పుడు మీరందరూ కూడా గమనించాల్సింది, నిరంతర యాజకత్వంలోకి ఎవరు వచ్చారంటే యేసుప్రభువు వారు ఉన్నారు. మెల్కీసెదెకు క్రమంలో యేసయ్య సేవ చేశాడు. ఇప్పుడు ఆ సేవ కానీ, ఆయన చేసినట్టు పడిన కష్టము కానీ ఎవరి కోసం ఇదంతా అంటే ఈ భూమి మీద ఉన్న మానవుల కోసం ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు విజ్ఞాపనలు కూడా ఆయన మన కొరకు చేస్తూనే ఉన్నాడు. తాను ఎవరినైతే రక్షించుకున్నాడు, ఎవరినైతే పాప క్షమాపణ కలుగు చేశాడు, ఇప్పటి వరకు ఎంతమంది అయితే రక్షించబడ్డారో వాళ్ళందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడట. తండ్రి కుడి పక్కన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడట. ఏంటయ్యా మరి శ్రేష్టమైన యాజకత్వమో? విజ్ఞాపన చేయుటే మరి శ్రేష్టమైన యాజకత్వం. ఏంటి మరి శ్రేష్టమైన నిబంధన? తర్వాత చూద్దాం. 3వ మాటగా మరి శ్రేష్టమైనటువంటి నిబంధన. హల్లెలూయా. సరే, దాన్ని చెప్పే ముందు నిరంతర యాజకత్వం గురించి మాట్లాడదాం. హెబ్రీ పత్రిక 5:6 చదవండి. ఎందుకంటే సమయం లేదు. 2వ పాయింట్ బిగిన్, మళ్ళీ 3వది చెప్తే ఇక టైం సరిపోదు. హెబ్రీ పత్రిక 5:6 ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు. చూడండి, యేసు ప్రభు వారు ఆ క్రమంలోనే యాజకుడు అయ్యాడంట. ఆ క్రమంలోనే సేవ చేయడానికి వచ్చాడు తప్ప అహరోను క్రమంలో సేవ చేయడానికి ఆయన రాలేదు. హల్లెలూయా. ఇక్కడైతే భూమి మీద ఉన్నటువంటి వారి సేవకులందరూ కూడా ప్రత్యక్ష గుడారంలో సేవ చేసిన అహరోను, ఆయన సంతతి లేవీలందరూ కూడా, లేవీలు కానీ యాజకులు మారితే యాజకత్వం మారిపోద్ది. కానీ యేసు ప్రభు వారు నిరంతర యాజకుడైన, సేవ మారదు. ఈయన చేసిన సేవ స్థిరమైనది. అందుకే భూమి మీద యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి సువార్త చెప్పాడు. ఎక్కువ విజ్ఞాపనలు చేశాడు, ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు ఆయన. మీరు చూడండి, పగలంతా ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, పగలంతా సేవ. రాత్రంతా ప్రార్థన, పగలంతా సేవ. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక యాజకత్వం అంటే ఏంటి? మిగతా 30 ఏళ్ళు ఏం చేశాడు? అది కూడా ప్రార్థనే.
మరీ చిన్నతనం నుంచి కాకపోయినా ఊహ తెలిసినప్పటి నుంచి అయినా 12వ ఏట చూడండి, యేసుప్రభు వారి దేవాలయానికి వచ్చినప్పుడు మొక్కుబడులు తీసుకోవడానికి మరియా యోసేపులు వచ్చినప్పుడు ఆయన తిరిగి మొక్కుబడి తీసుకుని వెళ్ళిపోతుండగా కొన్ని దినాలైన అట్లా కొంచెం వెనకబడటం వల్ల యేసుప్రభు వారు వెనక ఆగిపోవడం వల్ల వీళ్ళు వెళ్ళిపోయారంట. 2 రోజులు దాటిపోయి 2 రోజులు అయిపోయింది, లేదా 1 రోజు దాటిపోయింది. 1 రోజు దాకా వీళ్ళు చూసుకోలేదు. ఏడు యేసుప్రభు ఏడు అంటే ఎవరే నా కొడుకు వెళ్ళిపోయిన ఆమె వీళ్ళందరూ కూడా బయలుదేరి వెనక్కి వస్తే శాస్త్రులతో పరిశీలితో దేవాలయంలో వారితో మాట్లాడుతున్నాడంట, దేవాలయ ధర్మశాస్త్రంలో విషయాలు. అసలు ఈ బాలుడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి చెప్పింది? వాళ్ళు ఆశ్చర్యపోయారంట. పిల్లరా, చిన్నప్పటి నుంచే వాక్య ధ్యానము, చిన్నప్పుడు ఆయనకి తెలియని విషయం ఏముంది? నేనేమంటానంటే ఆయన చిన్నతనం నుంచే యాజకత్వంలో ఉన్నాడు, నిరంతర యాజకుడు ఆయన. హల్లెలూయా, నిరంతర యాజకత్వం. అది కూడా మెల్కీసెదెకు యొక్క క్రమంలో సేవ చేశాడు, మనుషుల క్రమంలో కాదు, మెల్కీసెదెకు క్రమంలో. నాయన వినాలందరూ, మెల్కీసెదెకు క్రమంలో సేవ చేశాడు. ఈ మెల్కీసెదెకు క్రమము శాశ్వతమైనది, పవిత్రమైనది. ఎవరో కాదు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. మీకు ఈ విషయం అర్థమైందా? ఈ విషయం అర్థమైంది. మెల్కీసెదెకు ఎవరు? ఆయన క్రమంలో ఎవరు సేవ చేయడానికి వచ్చారు? యేసుప్రభు. దేవుని స్తోత్రం. ఈ పాయింట్ అర్థమైతే చాలు, ఈరోజు మీరు దీవించబడినట్లే. అయితే నిరంతర యాజకుడిగా ఉండటానికి వచ్చాడు. ఏంటంటే ఇదే ఈ నిరంతర యాజకత్వం మరి శ్రేష్టమైనది అన్నాడు. చెప్పండి ఏంటి అంటే? అంతకుముందున్న ధర్మశాస్త్రం బలహీనమైనది, మరి అది ఇచ్చింది కూడా దేవుడేగా, దేవుడే. కానీ దాన్ని మనుషులు అవలంబించలేకపోతున్నారు, ఆ ధర్మశాస్త్రాన్ని కరెక్ట్గా పాటించలేకపోతున్నారు. ఏ మనుషుడు దాన్ని సంపూర్తి చేయలేకపోతున్నాడు. ఎవడి వల్ల కావట్లేదు అది నిర్వహించడం, చేయటం. మరి బలి అర్పణ వల్ల పాపాలు క్షమించబడుతున్నాయి. మాటికి అదే బలి అర్పణ అర్పించడం వల్ల, ఈ అర్పణ నేను ఈరోజు అర్పించాను కనుక ఇదే పాపం ఒకప్పుడు చేశా కదా, అవునులే దాని విషయమే కూడా అంటే వీడికి ఏం గుర్తొస్తున్నాయి? గతంలో చేసిన పాపాలు కూడా మరలా బలిపీఠం దగ్గరికి వచ్చి బలి అర్పణ జరిగిస్తుంటే గుర్తొస్తున్నాయి. గతంలో ఈ పాపం చేశాను కాబట్టి ఇదిగో గొర్రె పిల్లని అర్పించాను కదా, అప్పుడు ఈ పాపం చేశా అని గుర్తొస్తుంది వాడికి. అవి వాటి వల్ల మనుషుల ప్రయోజనం లేదు. పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో బలుల వలన సంపూర్ణ సిద్ధి పొందలేదు, సంపూర్ణ సిద్ధి సాధించలేదు. వారు శాశ్వతమైనటువంటి పరిశుద్ధులుగా మార్చబడలేదు. అదేదో తాత్కాలికంగా జరిగింది నిబంధన బలి అర్పణ. వాళ్ళు శాశ్వతంగా పరిశుద్ధులుగా చేయలేకపోయింది. మరి శ్రేష్టమైన యాజకత్వంలోకి వచ్చిన యేసుప్రభు వారు ఆయన శిలువ బలియాగమైపోయి మరి శ్రేష్టమైనటువంటి యాజకత్వం చేసిన యేసయ్య మానవులందరికీ, మనుషులందరికీ శాశ్వతమైన పరిశుద్ధత కలిగేలా చేశాడు. అర్థమైందా? శాశ్వతమైన పరిశుద్ధత కలిగేలా ఆయన ఒక్క నిబంధనగా, ఒక్క బలిగా ఆయనే బలి అయిపోయాడు. అందరూ చెప్పండి, మరి శ్రేష్టమైన నిబంధన. మొదటిది మరి శ్రేష్టమైన యాజకత్వం అనండి. రెండోది నిరంతర యాజకత్వం. మూడోది మరి శ్రేష్టమైన నిబంధన. చెప్పండి అందరూ. పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రీ పత్రిక 7:20-21 అక్కడే ఉంటది అంతా. హెబ్రీ పత్రిక 7:20-21 ఎంతసేపు తీశారు? మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఇక్కడ చూడండి, మరి శ్రేష్టమైన నిబంధన అనండి. నా వైపు చూస్తూ వచ్చి ప్రభువుకు చెప్పండి. నన్ను ప్రభుతో మాట్లాడినట్టే మీరు ఈరోజు యేసయ్యతో మనం మాట్లాడుతున్నట్టే ఈరోజు మనం మాట్లాడితే చెప్పండి, మరి శ్రేష్టమైన నిబంధన. చెప్పండి, మరి శ్రేష్టమైన నిబంధన. హల్లెలూయా. గతంలో నిబంధన పాత నిబంధన కదా, అదేంటి? జంతువుల, కోడెల, పెయ్యల యొక్క రక్తంతో చేసిన నిబంధన రక్తం. మోషే ఏమన్నాడు? బలిపీఠం దగ్గరికి ఇశ్రాయేలు అందరూ కూడా నడిపించిన తర్వాత 30 లక్షల మందిని చూస్తూ వాళ్ళ ఎదుట సమస్త మానవాళి కోసం, అంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరి కోసం ఒకటే బలి అర్పణ చేశాడు. నిర్దోషమైన గొర్రెపిల్లను అర్పించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పాత్రలో తీసుకొని మరి గుడారం మీద చల్లి, నిబంధన మందసం మీద చల్లి, నిబంధన ప్రత్యక్ష గుడారం యొక్క వస్తువులన్నిటి మీద ఆ రక్తాన్ని చల్లి ప్రజల మీద ఆ రక్తాన్ని 3 సార్లు ప్రోక్షించి, అంటే ఇలా ప్రోక్షించి మీ పాపములకు విడుదల కలిగింది, ఇదిగో నిబంధన రక్తం ఇదే అని గొర్రెపిల్ల రక్తాన్ని నిబంధన రక్తంగా చెప్పాడు మోషే. ప్రియులారా, అది తాత్కాలికంగా ఉన్నది, కానీ శాశ్వతమైనటువంటి పాప క్షమాపణ కలుగు చేయలేదు. ఆ గొర్రెపిల్ల నిర్దోషమైన గొర్రెపిల్ల, కానీ అది కేవలము జంతువు, అది ఒక యానిమల్, అది అంతే, దర్శనం.
అది శాశ్వతమైనటువంటి పరిశుద్ధత, పాపక్షమాపణ కలుగు చేయలేదు. మోషే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని ఇదిగో గుడారంలో ఉన్న సేవా పాత్రల మీద అన్నిటి మీద ప్రోక్షించి, అలాగే ప్రజలందరి మీద 3 సార్లు ఇలా ప్రోక్షించి, మీ పాపములకు ప్రాయశ్చిత్తమైంది, మిమ్మల్ని పరిశుద్ధపరిచే నిబంధన రక్తం ఇదే అని ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చెప్పాడు ఆ రోజున. అది సూచన. కానీ మరి శ్రేష్టమైన అదొక నిబంధన. కానీ మరి శ్రేష్టమైన నిబంధన ఏంటంటే 2023 సంవత్సరాల క్రితం నజరేయుడైన యేసు ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి కొత్త నిబంధన చేశాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేశాడు? చదవండి 8వ అధ్యాయము 8వ వాక్యం నుంచి. వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలోని వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకొని తినమని వారితో నేను చేసే నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు. చూడండి, పాత నిబంధనలో దేవుడు ఏ నిబంధన చేశాడో అందులో ప్రజలు నిలవలేదు. పాత నిబంధన కాలంలో ప్రజలతో దేవుడు చేసిన నిబంధనలు వాళ్ళు నిలవలేదు. ఏమైంది లేరా, తప్పు చేశాం, అయితే ఇప్పుడు ఏంటి సొల్యూషన్ ఉందిగా, రెమెడీ ఉందిగా, ఏదో ఒకటి చేద్దాంలే. ఏం చేద్దాం? డబ్బులుంటే గొర్రెపిల్లని వదిద్దాం, డబ్బులు లేకపోతే పౌరాన్ని వద్ద. ఏదైతే ఏంది, రక్తం చిందించడమే కదా. ఓ 10 రూపాయలు 100 రూపాయలు లేకపోతే 5,000 10,000 తీసుకెళ్ళి పాపక్షమాపణ కలిగిద్దిలే, ఏం కాదు అంటే మనిషికి నిర్లక్ష్య వైఖరి వచ్చేసింది. దేవుడేమో దాన్ని ప్రవేశపెట్టి వీరు పశ్చాత్తాపడతారు, పాపక్షమాపణ కలుగుతుంది అని దేవుడు ప్రవేశపెడితే ఆ బలి అర్పణ. కానీ దాని విషయంలో మనిషి దాన్ని ఈజీగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా అంతేగా, బాప్తిసం మొదట వస్తారు, మమ్మల్ని తిప్పలు పెడతారు, వారు మనసు అంటారు, రక్షణ పొందారు, ఆ 10 రోజులు బాగానే ఉంటారు. ఆ తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత క్యారెక్టర్ పోతుంది. కొన్ని దినాలు గడిచిన తర్వాత మళ్ళా ఎట్టలు వచ్చేసి వద్దనుకున్న చీరకొని వచ్చిందని మళ్ళా కక్కిన కుక్కలాగా, ఆ కుక్క కక్కింది తిన్నట్లుగా వీళ్ళు మళ్ళా అదే తింటారు. దీని విషయమై దేవుడు ఈ రోజు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. నువ్వు తిరిగి ఐగుప్తు చూస్తావా, తిరిగి మన లోకం చూస్తావా, తిరిగి మరలా నువ్వు పాపంలోకి వెళ్తావా? నీ కొరకు యేసు ప్రభువు చనిపోయింది అందుకేనా? నీ కొరకు యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచింది అందుకేనా? ఆయన పడిన ఘోరమైన శ్రమలు అందుకేనా? కాదు. తిరిగి లేవాలి, నీవు కూడా యేసులాగా మారాలి, నీవు కూడా ఆయనలాగా మారాలి, నీవు కూడా ఆయనలాగా పరిశుద్ధాత్మలు పొందాలి, నీవు పరలోకానికి వెళ్ళాలి, యుగ యుగాలు నువ్వు ఆయనతో కూడా ఉండాలి. అందుకు దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది. అందుకే ఆయన శిలువ శ్రమలన్నీ అనుభవించింది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి గతంలో ఉన్న నిబంధన వాళ్ళు సరిగ్గా అనుసరించలేకపోయారు. సరైనటువంటి క్రమంలో వాళ్ళు లేరు. దేవుడు పెట్టింది మంచిదే, కానీ ఆ ధర్మశాస్త్రం వాళ్ళు అనుసరించలేకపోయారు. దేవుడు ఏం చేశారంటే వీళ్ళు దాన్ని అనుసరించలేకపోతున్నారు కాబట్టి అది క్షుణ్ణంగా, సంపూర్తిగా, పర్ఫెక్ట్ గా దాన్ని అనుసరించి నెరవేర్చి మనుషులకు కొత్త నిబంధన ఇచ్చాడు. హల్లెలూయా. ఆ నిబంధన ఏంటో కాదు, ఆయన రక్తముతో చేసిన కొత్త నిబంధన. ఆయన రక్తంతో చేశాడు ఆ నిబంధన. జంతువుల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, మేకల రక్తం అసలే కాదు. చదవండి 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11 నుంచి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా. చాలు చాలు చాలు, దేవుని స్తోత్రం చెప్పు. ఏందండి ఉద్యోగం కొండ్రే చెప్పాలా, గట్టిగా స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. వాక్యం అర్థం కావట్లేదా? వినాలా మరి మైండ్ పెట్టి. ప్రియులారా, మీరు గమనించండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనసు పెడితేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుదు. క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చాడంట. ఏంటా మేలు? ఈ భూలోకంలో పాపంలో బతుకుతున్న నిన్ను, అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తన వలన, తన రక్తం వలన, తన నిబంధన వలన, తన యొక్క శ్రమల వలన, తన యొక్క బలి అర్పణ వలన తిరిగి మనల్ని బతికించాడు. we will arising in the name of Jesus. మనం పునరుద్ధానంలో పాలివారిని చేశాడు. హల్లెలూయా. అంటే పాపాల చేత చచ్చిన వారు మనల్ని యేసే ఏం చేశాడు? తాను ప్రాణం పెట్టి బతికించుకున్నాడు. తాను ప్రాణం పెట్టి బతికించుకున్నాడు. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఆయన ప్రధాన యాజకుడిగా రాబోయే మేలుల విషయమై ఆయన వచ్చాడంట. అలాగా మేలు కలుగు చేయటం. ఏంటా మేలు అని అంటే మనం అగ్నిగుండానికి వెళ్ళిపోయి యాతన పడకుండా మనము పరిశుద్ధపరచబడే వారు దేవుని రాజ్యానికి రావాలనే ఆ మేలు మనకు కలుగు చేయడానికి సిలువలో ఆయన శ్రమలు అనుభవించాడు.
ఇది అర్థం కానంత కాలమో, మీ మైండ్లోకి వెళ్ళినంత కాలమో యేసుప్రభు అంటే భయం రాదు. ఈరోజు ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించింది దేనికంటే, మరి శ్రేష్టమైన యాజకత్వంలోకి వచ్చిన యేసు ప్రభు, నిరంతర యాజకత్వంలో ఉన్న యేసు ప్రభు వారు, నిరంతర మరి శ్రేష్టమైన నిబంధనలోకి తీసుకొచ్చిన యేసు ప్రభు వారు నీతో ఈరోజు సూటిగా మాట్లాడేది, నేను నీ కొరకు ఇంత యాగం చేశాను, ఇంత శిలువ యాగం బలి అర్పణయాను, మరి నీవు ఎలా జీవిస్తున్నావు అని అడిగితే నువ్వేం చెప్పగలవు? మనం ఏం చెప్పగలవు ఆయనకి? ఇక్కడ రాబోతున్న మేలుల విషయమై ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఆ గుడారం అయితే ఇప్పుడు లేదు, ఆ ప్రత్యక్ష గుడారం ఇప్పుడు లేదు. ఇక్కడ అంటాడు, ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదైన పరిపూర్ణమైన గుడారం ద్వారా అన్నాడు. అంటే ఇప్పుడు కడుతున్నది ఏంటి? ఈ సృష్టి సంబంధమైనది కాదు. గుడారం అనగా దేవుని సంఘం అనుకోండి, గుడారం అనగా దేవుని యొక్క సంఘం అనుకోండి అందరూ. ఈ గుడారము ప్రత్యక్ష గుడారము కాదు, ఇది సంగమనబడిన గుడారం. హల్లెలూయా. ఈ గుడారానికి కోసం యేసు ప్రభువు వారు పరము నుండి దిగి వచ్చింది. అంటే ఇది హస్తకృతము కానిది, చేతులతో నిర్మాణం చేసేది కాదు. ఇప్పుడు మనం ఒక మందిరం కడుతున్నాం, అది మనుషులు చేతులతో కట్టాలి, యంత్రాలు పనిచేయాలి, అది శాశ్వతమైంది కాదు. దాంట్లో ఎల్లకాలం మనం ఉండం, కానీ ఉన్నంతకాలం దేవుని మందిరం కావాలి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం నీ చేతులతో నిర్మించిన దానికోసం కాదు దేవుడు చూసేది, నీ చేతులతో నిర్మాణము చేయని ఒక గుడారాన్ని కడుతున్నాడు దేవుడు. ఆ గుడారములో మనందరం ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది తయారు చేయడానికి, ఆ గుడారంలోకి మనం తీసుకురావడానికి యేసు ప్రభు సిలువలో బలి అయ్యాడు. మరి శ్రేష్టమైన యాజకత్వం చేయటానికి వచ్చాడు. యేసు ప్రభు లాగా బతికి యేసు ప్రభు లాగా సేవ చేసిన వాళ్ళు ఈ లోకములో మరి ఎవ్వరూ లేరు. ఆయనే గొప్ప యాజకుడు, ఆయనే గొప్ప పాస్టర్, ఆయనే మంచి బోధకుడు, ఆయనే సమస్త ఆయనలాగా బోధించిన ఈ లోకలు ఎవరు లేడు అసలు. హల్లెలూయా. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు లోబడిపోతున్నారు తెలుసా? ఆయన మాట్లాడితే పరలోకం దగ్గర భూలోకం ఆయనలాగా మాట్లాడేవాడు. ఆయన మాట్లాడితే మారుమనసు పొందుతున్నారు. దేవుని స్తోత్రం. మా వాళ్ళు ప్రార్థన చేసుకుని వచ్చి కన్నీరు గార్చి, అయ్యా ఆయన దగ్గర సంపాదించుకొని తీసుకొచ్చిన ఈ వాక్యాన్ని విని ఇది దేవుని మాట అని తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా మార్చబడతారు. ఇది దేవుని వాక్యం నాతో సూటిగా ఈరోజు మాట్లాడాడని మీరు తీసుకుంటే, ప్రభు నాతో మాట్లాడారు అనుకుంటే, మరి శ్రేష్టమైన యాజకత్వంలోకి వచ్చిన యేసు ప్రభు వారు నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు. ఆమె నేను చెబుదామా? సో ఇక్కడ మీరు గమనిస్తే 12 చదవండి. నిబంధన అందరూ చెప్పండి. మరి శ్రేష్టమైన నిబంధన అనండి. అదేంటి ఆ నిబంధన? యేసు ప్రభు వారు ఇచ్చిన కొత్త నిబంధన. అవునా? అంటే తన రక్తంతో, తన పరిశుద్ధ రక్తంతో చేసిన కొత్త నిబంధన. చదువుదాం. కోడల యొక్క ఆ రక్తంతో కాక తన సొంత రక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. చాలు. దేవుని స్తోత్రం చెప్పు. యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళాడు, తన స్వరక్తంతోనే పరలోకానికి వెళ్ళాడు. ఆ పరలోకంలో ప్రత్యక్ష గుడారం ఉన్నది, దేవుని మందిరం ఉన్నది. ఆ మందిరంలోనికి, ఆ గుడారంలో యేసు ప్రభు తన రక్తంతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడంట. ఇక్కడ ప్రాణం పెట్టాడు, తన రక్తంతో అక్కడికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? మేకల యొక్క ఈ కోడెల రక్తంతో కాదు పరలోకానికి యేసయ్య వెళ్ళింది, తన స్వరక్తంతోనే పరలోకానికి వెళ్ళాడు. తన స్వరక్తం, తన సొంత రక్తంతోనే పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడ పరలోకంలో ఉన్నటువంటి గుడారంలో ఉన్న సేవా పాత్రలన్నిటి ఈయన రక్తం చేత కడిగేశాడు. హల్లెలూయా. ప్రోక్షించాడు ఆ రక్తం చేత. హల్లెలూయా. ఆ పాత్రలన్నీ శుద్ధి చేసేసాడంట. పైన ఉన్న గుడారమేగా భూమి మీద మనకి ఏసి చూపించింది మోషే ద్వారా. ఎన్నిసార్లు చెప్పాను మీకు, ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులన్నీ, ఆ క్రమం అంతా, ఆ దేవాలయం, ఆ మందిరం అంతా గుడారాలతో చేసిందేగా, గుడారమే గది. అది ఎక్కడిది? పరముది. దాన్ని పోలి ఇక్కడ వేసారు గుడారం ఇసుకలో. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎక్కడున్నా ముందు మందిరం ఎట్లా వేసారంటే, ప్రత్యక్ష గుడారం అంటే తెరలతో వేసేవాళ్ళు. ముందు అది వేసిన తర్వాత 4 దిక్కుల మధ్యలో మందిరం, చుట్టూ ఇశ్రాయేలీయులు. అట్లా ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉండేది. అక్కడున్న నమూనానే ఇక్కడ వేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ నమూనా ఎక్కడ చూపించాడు? మోషేకి సీనాయి పర్వతం మీద 40 రోజులు 40 రాత్రుల కఠిన ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి మోషేతో మాట్లాడి పరసంబంధమైనవన్నీ సీనాయి పర్వతం మీద చూపించి అన్నిటి కట్టు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏంటి సార్, మామూలు విషయం కాదు. కాబట్టి ఈరోజు మీరంతా అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒకటే, మరి శ్రేష్టమైన నిబంధన తన రక్తంతోనే చేశాడు. గతంలో ఎట్లా యొక్క కోడ్ల యొక్క మేకల రక్తం సంపూర్ణ సిద్ధి కలుగు చేయలా,
శాశ్వతమైన పరిశుద్ధత కలుగు చేయాల. కానీ యేసు ప్రభువు తన సొంత రక్తంతో చేసే నిబంధన మనుషులందరినీ ఒకేసారి పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది శాశ్వత కాలంగా. చదవండి ఆ మాట. 7వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 10, 11, 12 త్వరగా. క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత, ఒక్కసారే ప్రభు శరీరం అర్పించబడుట చేత ఎట్లా ఆ చిత్తమును బట్టి మనం ఏమయ్యాం అంటే ఆయన ప్రాణం పెట్టి రక్షణ తీసుకురావటం వల్ల, ఆ రక్షణలోకి నువ్వు రావటం వల్ల నువ్వేమయ్యావు? పరిశుద్ధపరచబడ్డావు. ఈ పరిశుద్ధత ఏదో తాత్కాలిక 4 రోజులు ఉండేది కాదు, శాశ్వత కాలంగా ఉండేది. నీకు యేసులోకి నీవు వచ్చినప్పుడు, నీవు ఆ రక్షణ పొందినప్పుడు, ఆయన ఎందుకు మారుమనసు పొందినప్పుడు, ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు, ఆరాధనకు వస్తున్నప్పుడు, పరిపూర్ణమైన భక్తి చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడని అర్థం. ఈ పరిశుద్ధత తాత్కాలికమైనది కాదు, నువ్వు బతుకున్నంత కాలం ఉండేది, నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఉండేది. శాశ్వత కాలంగా ఉండే పరిశుద్ధత. దాన్ని పోగొట్టుకుంటే ఎవడేం చేయలేడు, పోగొట్టుకోకూడదు దాన్ని. హల్లెలూయా. యేసయ్య 2 అరచేతులు 2 కాళ్ళల్లో మేకులు కొడతంటే ఎంత పెద్దగా అరిశాడండి ఆయన. వద్దు ఆయన నాకు మేకులు కొట్టద్దని అరిశాడా? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. అసలు అంత ఘోరంగా ఎవరైనా క్షమించమంటారు? ఆ టైంలో నీకు చిన్న మాట అంటేనే నువ్వు పడలేకపోతున్నావు. ఆయన మేకులు కొట్టబడ్డా కానీ క్షమాపణ వేడుకుంటున్నాడు, క్షమించమని అంటున్నాడు వాళ్ళని. ఏంది సార్ అసలు? ప్రపంచంలో ఎవరు చేయలేదు సార్ అలాగా. అందుకే ఆయన దేవుడు. అందుకే ఆయన దేవుడు సార్, అందుకు ఆయన దేవుడు. దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరు పరిశుద్ధత లేదు. అలాగున మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు? పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆయన ఒక్కడు తప్ప. అందుకే ప్రపంచమంతటా క్రైస్తవ్యం ఎక్కువ శాతం ఉంది. కోట్ల మంది యేసు ప్రభువుని నమ్మారు, ఇంకా విస్తరిస్తుంది. ఎందుకో తెలుసా? పాప క్షమాపణ కలగాలి. నీకు మనసులో మనశ్శాంతి లేదంటే, నీ మనసు శాంతిగా లేదంటే ఏదో తేడా ఉందని అర్థం మైండ్లో. అర్థమైందా? నీ మనసు శాంతిగా లేదంటే నీ మైండ్లో నువ్వేదో తప్పు చేస్తున్నావు అని అర్థం. నీ మైండ్ ప్రశాంతంగా ఉందంటే నువ్వు ప్రశాంతంగా దేవుని ఎదుట కనబడుతున్నావు అని అర్థం, నిర్దోషిగా కనబడుతున్నావు అని అర్థం. అన్నం తినేటప్పుడు బాధే, నిద్రపోయేటప్పుడు బాధే, ఇట్లా బల తీసుకోవడానికి వచ్చినప్పుడు టెన్షనే. ఏది దిక్కుమాలి శాఖలన్నీ చేసేవాళ్ళు. గుండె ధైర్యం రాదు, బల తీసుకోవడానికి వణికిపోతుంటాడు. ఏందిరా అంటే తిప్పలో వీళ్ళు చాలా ఉన్నాయి దయ్యాలు. కాబట్టి ప్రియులారా, నేను ఒకటే చెప్తున్నాను మీకు, మరి శ్రేష్టమైన నిబంధన యేసు తన రక్తం ద్వారా చేశాడు. ఆమేన్. తర్వాత చదవండి, కంటిన్యూషన్ చేయండి. 11. ఆ బలులనే మాటి మాటికి పాపాలన్నిటికీ తీసేలేని ఆ బలులు అర్పిస్తున్నాడంట మాటి మాటికి. ఈయనైతే సదాకాలము నిలిచే ఒక్క బలి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. ఈ బలి అర్పణలు ఎందుకు వచ్చిన గొడవ? ఈ జంతువులు, మేకలు, గొర్రెలు, మందలు ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ? విస్తారమైన బలులు అర్పణ జరుగుతుంది. యేసు ప్రభుకి వెక్కసం అయిపోయిందంట, యేసు ప్రభుకి అసహ్యం వేసిందంటే ఈ బలి అర్పణ చేస్తున్నారు, నాకు నచ్చలేదు, వద్దయ్యా బలి అర్పణ నీవు కోరలేదు కానీ. బలియు అర్పణ కోరవు, బలి అయితివి నా
దోషముకై బలియు అర్పణ కోరవు, బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ ఆయన కోరలేదు. సరే వీళ్ళు అర్పిస్తున్నారు తాత్కాలికంగా, మరి అర్పించేవాడు మాటి మాటికి ఏందిరా నువ్వు? ఒకసారి తప్పు చేసావు, బలి అర్పణ జరిగింది, బలిపేట మీద తెచ్చావు, క్షమించబడ్డావు, నిబంధన మనసు నీ రక్తం ఆ గొర్రె రక్తం వెళ్ళింది, క్షమించబడ్డావు, మరలా ఏంటి అని అంటే అంతే. వాడికి ఒక లూప్ లైన్ దొరికిందిగా. పాపం చేశాడు, తప్పు చేశాడు, బలహీనతలో పడ్డాడు, శుద్ధీకరణ ఉందిగా. ఏదంట మాట్లాడాలి. ఏం కాదులే, ఒక అబద్ధం ఆడితే శుద్ధీకరణ పెడతాంగా, ఆ శుద్ధీకరణలో క్షమాపణ ఎడుకుందాంలే. వీడికి మారు మనసు లేదు అసలు. అంటే మనిషి అన్నవాడు స్థిరమైన బుద్ధి కలిగి ఉండట్లేదు. ఈ అబద్ధం ఆడితే దేవుడు నన్ను కొడతాడు, తిడతాడు, వామ్మ ఎందుకు వచ్చిన కూడా దైవ భయం లేదు. మీ అందరూ కూడా ప్రభునామలు మీ అందరూ తెలియజేసేది ఒకటే, శుద్ధీకరణ అనే లూప్ లైన్ పెట్టుకొని మిగతావన్నీ చేసుకుంటూ పోయి ఆ రోజు వచ్చి క్షమాపణ ఎడుకుని బల్ల తీసుకోవచ్చులే అనుకునే బుద్ధి తక్కువమైన బుద్ధిహీనమైన భక్తి అలా చేయకూడదు. మనం యేసు ప్రభు ఏమన్నాడు? ఒక్కసారి బలి అర్పణ చేశాడు, మనల్ని పరిశుద్ధపరిచాడంట. అమూల్యమైన ఆ పరిశుద్ధత, ఆ హోలీనెస్ మన సచ్చేదాకా ఉండాలి. కాపాడుకో నువ్వే. మనం అందరము దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబెట్టబడింది అంటే కారణం ఒక్కటే, తండ్రి ఎదుట మనం నిలబట్టడానికి గల కారకుడు ఒక్కడే, యేసు ప్రభువే. ఎస్, ఆయన అర్పించిన తన పరిశుద్ధమైన రక్తము, ఆయన పడిన శ్రమలే మనల్ని క్రీస్తు యేసు తండ్రి ఎదుట మనల్ని నిలబెడుతున్నాయి. పరిశుద్ధపరచబడ్డాము కాబట్టి తండ్రి ఎదుటికి వెళ్తాం రేపు. హల్లెలూయా, ఆమేనని చెప్పండి. 12 చదవండి. అది ఎక్కడ ఉన్నాడంట? శత్రువుల్ని తన పాదపీఠ మీద పెట్టేంత వరకు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట యేసయ్య? తండ్రి యొక్క కుడి పక్కన ఉన్నాడు కూర్చొని. ఇప్పుడు సింహాసనం అనుకుందాం కాసేపు, ఇక్కడ యెహోవా దేవుడు కూర్చొని ఉన్నాడు అనుకుందాం. ఆయనతో పాటు వచ్చి ఆ రొమ్మును ఆనుకుని ఆయనలోకి వెళ్ళిపోయి కూర్చొని ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రత్యేకమైన సింహాసనం కాదు ఆయనకి, ఆయనలోనే కూర్చున్నాడు. హల్లెలూయా. కాబట్టి కుడి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, దీనివల్ల తండ్రి యొక్క కుడి పక్క నుండి ఆయన ఏం చేస్తున్నాడనంటే, శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేసేంత వరకు తండ్రి యొక్క కుడి పక్కన కూర్చొని కనిపెడుతున్నాడు. దట్ మీన్స్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు భూమి మీద? వాళ్ళ కొరకు ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ భూమి మీద మనకి అపవాది శోధన అంటకుండా మనం బతుకుతున్నామంటే కారణం ఆయన విజ్ఞాపన, ఆయన శ్రేష్టమైన యాజకత్వం. తన వారిని కాపాడుకుంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, మీరైతే మూడు విషయాలు, అది కూడా వివరంగా పూర్తిగా చెప్పలేదు. మరి శ్రేష్టమైన యాజకత్వం అది ఎవరు చేశారు? యేసయ్య. అది ఎవరి క్రమం? యాజకత్వం అంటే సేవా క్రమం. ఎవరిది? అది మెల్కీసెదెకు క్రమం. అందులో ఆ క్రమంలోనే యేసయ్య సేవ చేశారు. ఇక్కడ 2 నిరంతర యాజకత్వం. ఏంటి ఆ యాజకత్వం? ప్రార్థించుటయే యాజకత్వం, నిరంతర యాజకత్వం. మరి శ్రేష్టమైన నిబంధన, గతంలో ఉన్న బలి అర్పణ కంటే మరి శ్రేష్టమైన నిబంధన ఏంటి? యేసు తన రక్తంతో చేసిన నిబంధన, ప్రజలతో చేసిన నిబంధన. ఈ 3 విషయాలు ప్రభు మీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకొని ఏకీవించని. ప్రభు బల్ల మీ వద్దకు వస్తుంది. సిద్ధపడిన వాళ్ళందరూ కూడా బలలో పాల్గొనాలని, సిద్ధపాటు కలిగిన వాళ్ళందరూ కూడా